కాంక్వెస్ట్ ఆఫ్ మైసూర్. రైట్. భారతదేశంలో బ్రిటిష్ వారికి అతి గొప్ప శత్రువు, బద్ధ శత్రువు ఎవరంటే మైసూర్ రాజ్యం. ఈ మైసూర్ రాజ్యాన్ని స్థాపించిన వారు హైదరాలీ. రైట్. హైదరాలీ కంటే ముందు మైసూర్ వడయార్ల అధీనంలో ఉంది. ఎప్పుడో కృష్ణదేవరాయల కాలంలో మైసూర్ శ్రీరంగపట్నం కేంద్రంగా కృష్ణదేవరాయలు మైసూర్ రాజ్యాన్ని స్థాపించి వడయార్లను గవర్నర్లుగా నియమించాడు. ఆ విధంగా మైసూర్ ప్రాంతానికి రాజులు ఎవరంటే ద కింగ్స్ ఆర్ వడయార్స్. ఫర్ ద కింగ్స్ వడయార్స్. వడయార్లు పరిపాలించారు మైసూర్ ప్రాంతాన్ని. రైట్. సో కృష్ణరాజ వడయార్, చిక్కా కృష్ణరాజ వడయార్ పరిపాలించే కాలంలో, చిక్కా కృష్ణరాజ వడయార్ పరిపాలించే కాలంలో అతడి యొక్క సైన్యంలో ఒక సామాన్య సేనాపతిగా హైదర్ అలీ చేరాడు. హైదర్ అలీ ఎవరి యొక్క సైన్యంలో ఒక సామాన్య సేనానిగా లేదా సామాన్య సైనికుడుగా చేరాడు. ఈ హైదర్ అలీ ఒక నిరక్షరాస్యుడు. అతడి యొక్క సైన్యంలో సామాన్య ఒక సైనికుడుగా పనిచేస్తూ ఒక నిరక్షరాస్యుడైనప్పటికీ గొప్ప తెలివితేటలు కలిగిన వాడు, మంచి నైపుణ్యం కలిగిన వాడు, గొప్ప యుద్ధ విద్యలు కలిగిన వాడు. అంతేకాదు సైన్యాన్ని పోషించే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. He was a great warrior, not only the soldier. He was not ordinary soldier, but a great warrior having the good skills and tactics or the art of warfare. సో ఆ విధంగా యుద్ధతంత్రంలో గొప్ప మెలికలు తెలిసిన వాడు. అలాంటి హైదర్ అలీ ఏం చేశాడంటే మెల్లమెల్లగా తన యొక్క యుద్ధ నైపుణ్యంతో తన యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ చిక్కా కృష్ణరాజ వడయార్ దృష్టిలో పడ్డాడు. ఆ రకంగా హైదర్ అలీని, ఒక సామాన్య సైనికుడైన ఇతన్ని చిక్కా కృష్ణరాజ వడయార్ అనే మైసూర్ పాలకుడు ఏం చేశాడంటే ఇతన్ని ఫౌజ్దార్గా నియమించాడు. ఏ విధంగా నియమించాడంటే ఫౌజ్దార్గా నియమించాడు. ఫౌజ్దార్ అంటే దిస్ ఇస్ అ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్. వాట్ ఈస్ ఇట్? డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్. ఒక జిల్లా స్థాయి పదవిది. దీన్నే ప్రస్తుతం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా పిలవచ్చు, ఎస్పీగా పిలవచ్చు. ఆ విధంగా హైదర్ అలీ అనేవాడు ఫౌజ్దార్ గా నియమించబడ్డాడు. ఏ ప్రాంతానికి ఫౌజ్దార్ గా నియమించబడ్డాడంటే దిండిగల్ అనే ప్రాంతానికి ఫౌజ్దార్ గా నియమించబడ్డాడు. ఈ దిండిగల్ ప్రస్తుత తమిళనాడు ప్రాంతంలో ఉంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది మైసూర్ రాజ్యం చూడండి ఒకసారి. ఇక్కడ గమనిస్తే కేరళలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా రాయలసీమ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల వరకు ఆక్రమించేశాడు. ఎవరు? హైదర్ అలీ. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఈ మైసూర్ సామ్రాజ్యం అనేది విస్తరించి ఉంది. ఓకేనా? అతి గొప్ప రాజ్యం ఈ మైసూర్ సామ్రాజ్యం. మరి ఈ మైసూర్ సామ్రాజ్యం అనేది బ్రిటిష్ వారికి గొప్ప శత్రురాజ్యంగా, బద్ధ శత్రురాజ్యంగా చెప్పుకోవచ్చు. దిస్ ఇస్ అ ఫర్మడబుల్ ఎనిమీ టు ది బ్రిటిష్. ఈ విధంగా దిండిగల్ ప్రాంతానికి ఫౌజ్దార్గా నియమించబడిన ఇతడు క్రమక్రమంగా తన యొక్క స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ ఏ స్థాయికి ఎదిగాడంటే మొత్తం సైన్యాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. మొత్తం సైన్యాన్ని తన అధీనంలో ఉంచుకొని ఒక్కసారిగా చిక్కా కృష్ణరాజ వడయార్ పై
తిరుగుబాటు చేశాడు. he started the revolt and rebellion against the king చిక్కా కృష్ణరాజ వడయార్. చిక్కా కృష్ణరాజ వడయార్ పై యుద్ధ ప్రాతిపదికన రైట్ తిరుగుబాటు చేసి చిక్కా కృష్ణరాజ వడియాన్ని హౌస్ అరెస్ట్ చేశాడు. గృహ నిర్బంధం అంటాం, చంపలేదు. రైట్, హీ డిడ్ నాట్ కిల్ హిమ్ బట్ హౌస్ అరెస్టెడ్. హౌస్ అరెస్టెడ్ అంటే గృహ నిర్బంధం చేసి రైట్ అతడి చేతుల్లో ఉన్న పాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ విధంగా హైదర్ అలీ ఏమయ్యాడంటే మైసూర్కి రాజు అయ్యాడు. అందుకే ఇతన్ని ఫతేజంగ్, ఫతేజంగ్ అంటే గొప్ప విద్యలు కలిగిన వాడు. విలువిద్యలు కానివ్వండి, రైట్, అదేవిధంగా కత్తిసాము కానివ్వండి, గుర్రపు స్వారీ కానివ్వండి, ఇలాంటి గొప్ప విద్యలు కలిగిన వాడు ఫతేజంగ్ అల్ హైదర్. ఫతేజంగ్ అల్ హైదర్ రైట్. ఈ విధంగా ఇతడు ఫతేజంగ్ అల్ హైదర్ అనే పేరుతో రైట్ ఇతడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ విధంగా సింహాసనాన్ని అధిష్ఠించిన ఇతడు 1761 నుండి 1782 వరకు పరిపాలించాడు. సో హీ రూల్డ్ ఫ్రమ్ 1761 టు 1782. ఈ విధంగా 1782 వరకు పరిపాలించాడు. ఇతడి పరిపాలనా కాలంలో బ్రిటిష్ వారు మహాశత్రువులుగా అవతరించారు. ఇతడికి శత్రువులుగా బ్రిటిష్ వారు పక్కనున్న రాజ్యాలతో చేతులు కలిపారు. మరి ఏ విధంగా కలుపుతున్నారు, ఏ విధంగా బ్రిటిష్ వారు హైదర్ అలీని ఎదుర్కొంటున్నారు అనేది మనం ఆంగ్లో మైసూర్ యుద్ధాల రూపంలో చూడాల్సి వస్తుంది. రైట్, హైదర్ అలీ ఒక ముస్లిం అయినప్పటికీ ఇతడు లౌకిక భావాజాలను కలిగిన వాడు. రైట్, he followed and maintained secular policies, లౌకిక విధానాలను అవలంబించిన వ్యక్తి. సెక్యులర్ పాలసీస్, లౌకిక విధానాలను అవలంబించాడు. ఎవరు అవలంబించాడు? ఈ హైదర్ అలీ. అంతేకాదు ఇతడు గుళ్ళు గోపురాలకు ఎన్నో కానుకలు పంపించాడు. రైట్, గుళ్ళు గోపురాలు కానుకలు పంపించడమే కాకుండా రైట్ కొన్ని ప్రాంతాల అర్చకులకు ఇతడు పట్టు వస్త్రాలను సమర్పించి విలువైన బంగారు వరాహాల్ని ఇవ్వడం జరిగింది. మొహర్లను పంపించడం జరిగింది. మొహర్ అంటే ఆ రోజుల్లో బంగారు నాణ్యంగా ప్రసిద్ధిగాంచింది. ఓకేనా? సో ఈ విధంగా గొప్ప లౌకిక విధానాలను రైట్ అదే విధంగా దౌత్యనీతిని ప్రదర్శించి పక్క రాజ్యాల్లోని నవాబులతో కూడా దౌత్యనీతిని ప్రదర్శించి తన సామ్రాజ్యాన్ని మరింత పటిష్టం చేశాడు. ఇతడు యుద్ధాల ద్వారానే మాత్రమే కాదు దౌత్యనీతి ద్వారా కూడా రాజ్యాన్ని పటిష్టం చేసిన అతి గొప్ప పాలనాదక్షుడు హైదర్ అలీ. మరి హైదర్ అలీ రైట్ కాలంలో ఇటు ఈ మద్రాస్ ప్రాంతం నుండి ఈ ఆంధ్ర తీరం వరకు ఇటువైపు కర్ణాటిక్ రాజ్యం విస్తరించి ఉంది. ఏ రాజ్యం ఉంది? కర్ణాటిక్ రాజ్యము అని పిలుస్తాం. కర్ణాటిక్ కింగ్డమ్. ఈ కర్ణాటిక్ రాజ్యానికి నవాబుగా పనిచేస్తున్న వ్యక్తి అన్వరుద్దీన్. రైట్, ఈ కర్ణాటక ప్రాంతానికి నవాబుగా ఉన్న అన్వరుద్దీన్ యొక్క శత్రువు చందా సాహెబ్. రైట్, కర్ణాటిక్ రాజ్య రాజధాని ఏదంటే ఆర్కాట్ నగరము. కర్ణాటిక్ రాజ్యానికి రాజధానిగా కొనసాగుతున్నది ఆర్కాట్ నగరము. ఈ ఆర్కాట్ ప్రాంతానికి నవాబ్ ఎవరు? అన్వరుద్దీన్. కానీ అతడికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్వరుద్దీన్ యొక్క శత్రువు ఎవరంటే చందా సాహెబ్. ఈ చందా సాహెబ్ ఎవరికి మిత్రుడు అంటే హైదర్ అలీకి మిత్రుడు. ఈ అంశాన్ని మనం గమనించాలి ఇక్కడ. రైట్, హైదర్ అలీ హ్యాడ్ అలియన్స్ విత్ చందా సాహెబ్, ద రైవల్ ఆఫ్ కర్ణాటిక్ నవాబ్ ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్. అన్వరుద్దీన్ యొక్క శత్రువు హైదర్ అలీకి
మిత్రుడు. ఇక అన్వరుద్దీన్ కి మనం కర్ణాటక యుద్ధాల్లో చర్చించుకున్నాం, లేదా ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాల్లో చర్చించుకున్నాం, ముఖ్యంగా రెండో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధంలో. అన్వరుద్దీన్ కి మిత్రులు ఎవరంటే బ్రిటిష్ వారు. అదే విధంగా రైట్, అన్వరుద్దీన్ యొక్క శత్రువు అయిన చందా సాహెబ్ కి మిత్రులు ఎవరంటే, మిత్రపక్షం ఎవరంటే ఫ్రెంచ్ వారు. అనగా ఇప్పుడు శత్రువు యొక్క శత్రువులు హైదరాలీ యొక్క శత్రువు అయిన అన్వరుద్దీన్ యొక్క శత్రువు హైదరాలీకి ఏమవుతారు, మిత్రులు అవుతారు. గమనించండి ఇక్కడ, హైదరాలీ ఆల్సో ఫార్మ్ అనదర్ అలియన్స్ విత్ ఫ్రెంచ్ వారితో కూడా మంచి మిత్ర సంబంధాలను, మైత్రి సంబంధాలను, స్నేహ సంబంధాలను కొనసాగించాడు. ఎవరు, హైదరాలీ. ఇది ఏమాత్రం రుచించని బ్రిటిష్ వారు సహజ సిద్ధంగా ఇక హైదరాలీ ఇలాగే కొనసాగితే దక్షిణాదిన బ్రిటిష్ వారి యొక్క పప్పులు ఉడకవు, బ్రిటిష్ వారి యొక్క అధికారము చెల్లదు అని భావించిన బ్రిటిష్ వారు హైదరాలీతో యుద్ధానికి పూనుకున్నారు. హైదరాలీకి వ్యతిరేకంగా కుట్రలు చేయడం ప్రారంభించారు. ఆ విధంగా కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్తో కలిసి హైదరాలీకి వ్యతిరేకంగా కుట్రలు చేయడం ప్రారంభించారు. ఓకేనా? సో ఈ విధంగా కుట్రలు చేయడం ప్రారంభించారు. ప్లీజ్ బి సిటెడ్. రైట్, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మస్ట్ అండర్స్టాండ్. ఈ విధంగా కుట్రలు చేయడం ప్రారంభించారు. ఎవరు కుట్రలు చేయడం ప్రారంభించారు? రైట్, బ్రిటిష్ వారు. ఎవరికి వ్యతిరేకంగా? హైదరాలీకి వ్యతిరేకంగా కుట్రలు చేయడం ప్రారంభించారు. మరి ఈ కుట్రలు చందా సాహెబ్ 1749లో అంబూర్ యుద్ధంలో రైట్ అన్వరుద్దీన్ అంతమొందించాడు. అన్వరుద్దీన్ అంతమొందించగానే రైట్ చందా సాహెబ్ పక్షాన ఉన్న ఫ్రెంచ్ గవర్నర్ ఎవడు? డూప్లే అంబూర్ యుద్ధంలో ఎవరిని అంతమొందించాడు? అన్వరుద్దీన్ అంతమొందించాడు. అన్వరుద్దీన్ కుమారుడు మహమ్మద్ అలీ పారిపోయాడు తిరుచినాపల్లికి. ఆ సమయంలో ఎవరు రాజ్యానికి వచ్చాడంటే చందా సాహెబ్. ఈ విధంగా రైట్ ఇక్కడ హైదరాలీ అధికారం కూడా మరింత బలపడింది. ఎందుకంటే తన మిత్రపక్షంలో ఉన్న చందా సాహెబ్ కర్ణాటక రాజ్యానికి నవాబ్ అయ్యాడు. ఓకేనా? అదేవిధంగా ఫ్రెంచ్ వారి యొక్క ప్రాబల్యం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలంటే ఎవరి ప్రాబల్యాన్ని తగ్గించాలి? హైదరాలీ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి. తగ్గించడానికి బ్రిటిష్ వారు ఏం చేస్తున్నారమ్మా? యుద్ధాలు చేస్తున్నారు.